హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. నేను మీ నరేష్. ఇరాన్ వినాశనం దగ్గర పడింది అనిపిస్తుంది. నిన్న ఇరాన్ మన 2 భారతీయ షిప్పుల పైన దాడి చేసింది. మన 2 ఆయిల్ కంటైనర్ షిప్పులు స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ నుంచి ఆయిల్ తీసుకువస్తూ ఉంటే మధ్యలో ఇరాన్ సైనికులు వాటిపైన దాడి చేశారు. దాంతో మన షిప్పులు ఈ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ దాటకుండానే వెనక్కి తిరగాల్సి వచ్చింది. అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మన షిప్పుల పైన ఇరాన్ కావాలని దాడి చేయడం ఇదే మొదటిసారి కావచ్చు. అందుకే ఇప్పుడు మన ఇండియా తీసుకునే నిర్ణయం ఇరాన్ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఈ యుద్ధం స్టార్ట్ అయి 50 రోజులు గడిచిపోయాయి. ఈ యుద్ధంలో మనం అటు అమెరికాకు సపోర్ట్ చేయలేదు, ఇటు ఇరాన్కి సపోర్ట్ చేయలేదు. మనం అమెరికాకు సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉండడమే ఇరాన్కి అతిపెద్ద బలం. ఎందుకంటే వన్స్ మన ఇండియా అమెరికా వైపు మాట్లాడడం మొదలు పెడితే ప్రపంచ దేశాలు అన్ని దాన్ని ఫాలో అవుతాయి. అది ఇరాన్కి చాలా ప్రమాదంగా మారుతుంది. ఇక్కడ మనము ఒక రకంగా ఇరాన్కి బెనిఫిట్ని కలిగిస్తున్నాము. అయినా కూడా వీళ్ళు మన దేశ షిప్పుల పైన దాడి చేశారు అంటే అసలు ఏం జరిగింది? రీసెంట్గా ట్రంప్ స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ ఓపెన్ అయింది అంటూ ఒక ట్వీట్ చేశాడు. ఇరాన్ కూడా మన భారతీయ షిప్పులకు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అనే పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ వచ్చిన తర్వాత దాడి చేయడం ఏంటి? అయితే ఇక్కడ దాడి చేసింది ఇరాన్ మిలిటరీ కాదు, IRGC, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్. వీళ్ళు కూడా ఇరాన్కి చెందిన సైనికులే. కాకపోతే వీళ్ళు కేవలం సుప్రీం లీడర్ అండర్లో పనిచేస్తారు. తమ మతం కోసం పనిచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ని ముస్లింల దేశాలకు లీడర్గా చేయడమే ఈ సైనికుల పని. IRGC మెయిన్ గోల్. ఈ IRGCలో దాదాపు 1,25,000 వరకు యాక్టివ్ సైనికులు ఉన్నారు. వీళ్ళ దగ్గర అడ్వాన్స్ మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, అన్ని రకాల హైటెక్ వెపన్స్ ఉన్నాయి. ఇన్ని రోజులు అమెరికాతో పోరాడుతుంది వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు మన ఇండియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? IRGC ఇరాన్ ప్రభుత్వ కంట్రోల్లో లేదా? సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఈ రాడికల్ మిలిటరీ గ్రూప్ ఇరాన్ దేశం మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకుందా? ఇరాన్ మరో ఆఫ్ఘనిస్తాన్లా మారబోతుందా? రండి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. అమెరికా ఇరాన్ యుద్ధం చాలా మందిని ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేసింది. కాబట్టి మీ ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయాలనుకుంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఎవరైనా స్టాక్ మార్కెట్ ద్వారా మనీ సంపాదించవచ్చు. అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ చాలా తక్కువ టైంలో. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఈ మార్కెట్ వుల్ఫ్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డిసిషన్ తీసుకుంటారు. అండ్ ఇది ఒక సెబీ రిజిస్టర్డ్ యాప్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్, ఇలా మీరెంత ప్రాఫిట్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్ జస్ట్ ఒక్క రోజులో 11,850, ఒక నెలలో 70,468, ఒక సంవత్సరంలో 5,03,940 రూపాయల వరకు లాభాలు పొందామని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీని లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇరాన్ అమెరికా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఈ యుద్ధంలో న్యూట్రల్గా ఉన్నాము. ఇరాన్ గల్ఫ్ దేశాలపైన దాడి చేయడం రాంగ్. ఎందుకంటే UAE, సౌదీ అరేబియా, ఓమాన్, ఖతర్ ఈ దేశాలు ఇరాన్ పైన డైరెక్ట్గా ఎటువంటి దాడి చేయలేదు. అయినా కూడా ఇరాన్ ఈ దేశాలపైన దాడి చేసింది. దీన్ని మన ఇండియా ఖండించింది. ఎందుకంటే ఈ యుద్ధంలో ఏమాత్రం ప్రమేయం లేని ఈ దేశాలపైన దాడి చేయడం కరెక్ట్ కాదు. 2, ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ పైన మిసైల్స్ వేసినప్పుడు ఆ దాడికి ఇరాన్లోని దాదాపు 200 మంది చిన్న పిల్లలు మరణించారు. దీన్ని కూడా మన ఇండియా ఖండించింది. అంటే అమెరికా తప్పు చేసినా, ఇరాన్ తప్పు చేసినా ఇండియా వెంటనే దాన్ని ఖండిస్తూ న్యూట్రల్గా ఉంది. కానీ ఈ యుద్ధంలో ఎవరు రాంగ్, ఎవరు రైట్ అనేది మనం చెప్పలేదు. ఎందుకంటే 2 వైపులా ఎవరికి వాళ్ళ జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి. అలాగే ఇరాన్లో ప్రజలు ఇజ్రాయెల్ మిలిటరీ దాడికి అనేక మంది గాయాల పాలయ్యారు.
అక్కడ పరిస్థితి దారుణంగా మారింది. దానికి మన ఇండియా రెస్పాండ్ అవుతూ అనేక రకాలుగా హెల్ప్ని పంపింది, ఫ్రీ మెడిసిన్ని పంపింది. మన దేశంలోని చాలామంది ముస్లిమ్స్ ఇరాన్కి సపోర్ట్గా, ఎస్పెషల్లీ కాశ్మీరీ ముస్లిమ్స్ తమ దగ్గర ఉన్న డబ్బు బంగారం మొత్తాన్ని కలెక్ట్ చేసి ఇరాన్కి సపోర్ట్ చూపించారు. మన దేశం వీళ్ళ కోసం ఇంతగా చేస్తే వీళ్ళు ఇప్పుడు మన ఆయిల్ షిప్పులపైన దాడి చేస్తున్నారు. ఏప్రిల్ 18 రోజున స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ ఉందని ట్రంప్ చెప్పాడు. అండ్ ఇటు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా చెప్పడంతో దాదాపు 16 షిప్పులు ఈ మార్గం గుండా బయలుదేరాయి. అయితే వీటిలో 14 షిప్పులకు వార్నింగ్ ఇచ్చి ఐఆర్జీసీ వాటిని వెనక్కి పంపేసింది. 2 మన ఇండియన్ షిప్స్ ఉన్నాయి. వీటిలో దాదాపు 30 మిలియన్ బ్యారెల్స్ల క్రూడ్ ఆయిల్ ఉంది. ఈ 2 షిప్పులకు ఇరాన్ పర్మిషన్ కూడా ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇరాన్ సైనికులు బోట్ గన్స్తో వీటిపైన దాడి చేశారు. వీళ్ళు ఇండియన్ షిప్స్ పైన దాడి చేస్తున్నప్పుడు ఆ షిప్ని నడుపుతున్న మన కెప్టెన్, మీరు మా పైన ఎందుకు దాడి చేస్తున్నారు? మీరే మాకు పర్మిషన్ ఇచ్చారు. మీ పర్మిషన్తోనే మేము ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని దాటుతున్నాము. సడన్గా ఇప్పుడు మా పైన ఎందుకు దాడి చేస్తున్నారు? అట్లీస్ట్ నాకు ఈ షిప్ని యూటర్న్ తీసుకునే అవకాశమైనా ఇవ్వండి అంటూ చెబుతున్నారు. ఆ ఆడియో ఫైల్ లీక్ అయింది. ఒకసారి దాన్ని మీరు కూడా వినండి. This is Motoring Afsan Marhadal. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are fighting now. Let me turn back. ఇక్కడ మన కెప్టెన్ చాలా క్లియర్గా చెప్తున్నారు, మీ లిస్ట్లో సెకండ్ నేమ్ మాదే ఉంది, మీరే మాకు పర్మిషన్ ఇచ్చారు అని. అయినా కూడా వీళ్ళు కావాలని మన షిప్పులపైన దాడి చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే మన ఇండియాలో ఇరాన్ పైన కోపం మొదలైంది. వెంటనే ఇరాన్ ఎన్వాయ్ని సమన్ చేశారు. సైనికులు మా పైన ఎందుకు దాడి చేశారో చెప్పాలి అంటూ ఎక్స్ప్లెనేషన్ అడిగారు. దీంతో వెంటనే ఇరాన్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతూ, ఇలా జరగాల్సింది కాదు, ఇరాన్కి ఇండియాకు మధ్య దాదాపు 5,000 సంవత్సరాల స్నేహం ఉంది. ఇండియా మా మంచి మిత్రువు. ఈ దాడి జరిగిన విషయం మాకు తెలియదు, వెంటనే పరిస్థితులు సరిచేస్తాము అని మాట ఇచ్చారు. ఇక్కడే ప్రజలకు ఇరాన్లో ఏదో జరుగుతుంది అనే అనుమానం స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఈ యుద్ధంలో ఎవరు కూడా ఇరాన్కి సపోర్ట్గా లేరు. చైనా, రష్యాలు కేవలం అమెరికా పైన కోపంతో ఈ దేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. అంతేకాని ఇరాన్ ఒక మంచి దేశం, ప్రజల కోసం ఆలోచించే దేశం కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. అలాంటి టైంలో మనం అమెరికాకు సపోర్ట్ ఇవ్వకుండా న్యూట్రల్గా ఉండడం ఇరాన్కి ఎంతో బలాన్ని ఇస్తుంది. అలాంటి టైంలో వీళ్ళు ఇండియాను టార్గెట్ చేశారు అంటే ఇది మిస్టేక్లో జరిగింది కాదు, ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. అందుకే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏమిటంటే ఇరాన్లో ప్రజెంట్ కంట్రోల్లో ఉంది అక్కడి గవర్నమెంట్ కాదు, ఐఆర్జీసీ అని. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇరాన్ బయట పేరుకు మాత్రమే డెమోక్రసీ, కానీ ఇంటర్నల్గా ఆ దేశంలో డిక్టేటర్షిప్ నడుస్తుంది. ఇరాన్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రెసిడెంట్ ఉంటాడు, కానీ అతని చేతిలో ఎటువంటి పవర్ ఉండదు. అసలైన పవర్ ఇరాన్ సుప్రీం లీడర్ చేతిలో ఉంటుంది. మరి సుప్రీం లీడర్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే అతన్ని ఎవరు ఎన్నుకోరు. ఆ దేశంలో ఉన్న మోస్ట్ ఫేమస్ రెస్పెక్టెడ్ ముస్లిం లీడర్ సుప్రీం లీడర్గా మారుతాడు. అయితే ఈ సుప్రీం లీడర్ అండర్లో ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది. అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు. ప్రెసిడెంట్ చెప్పిన పనులు వీళ్ళు చేయరు. వీళ్ళు కేవలం సుప్రీం లీడర్ ఆర్డర్స్ని మాత్రమే ఫాలో అవుతారు. షాకింగ్ విషయం ఏమిటంటే గవర్నమెంట్ మిలిటరీ కంటే ఈ ఐఆర్జీసీఏ ఎక్కువ పవర్ఫుల్. వీళ్ళ దగ్గరే ఎక్కువ వెపన్స్ ఉంటాయి. వీళ్ళ చేతిలో అన్ని రకాల అడ్వాన్స్ టూల్స్ కూడా ఉంటాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడిలో సుప్రీం లీడర్ చనిపోయాడు. అతని తర్వాత ఉన్న లీడర్స్ కూడా చనిపోయారు. అందరినీ ఎలిమినేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఐఆర్జీసీకి లీడర్ లేకుండా అయిపోయారు. అందుకే ఇది ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్గా మారి దేశం మొత్తాన్ని తన కంట్రోల్లో తెచ్చుకుంది అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ యుద్ధం విషయంలో ఇరాన్ గవర్నమెంట్ చెప్పేది ఒకలా ఉంది అండ్ రెవల్యూషనరీ గార్డ్ చెప్పేది ఇంకోలా అనిపిస్తుంది. రీసెంట్గానే ఏప్రిల్ 17న ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కంప్లీట్గా ఓపెన్ ఉంది, ఏప్రిల్ 21 వరకు ఇలాగే ఉంటుంది అంటూ ట్వీట్ చేశాడు. ఇతని ట్వీట్ని బేస్ చేసుకుని ట్రంప్ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ ఉంది అని చెప్పాడు. నెక్స్ట్ డే మన షిప్పులపైన దాడి జరిగింది. అంటే ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ గవర్నమెంట్ కంట్రోల్లో లేదు, ట్రంప్ కంట్రోల్లో లేదు. దీన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది ఐఆర్జీసీ. వీళ్ళకు లీడర్ లేకపోవడంతో వీళ్ళే దేశంలో పవర్ఫుల్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేశం మొత్తాన్ని వీళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇరాన్ మరో ఆఫ్ఘనిస్తాన్లా మారుతుంది. ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్లు అక్కడి ప్రభుత్వాన్ని కంప్లీట్గా కూల్చేసి దేశాన్ని ఆక్యుపై చేసుకున్నారో సేమ్ అలాగే ఇప్పుడు ఐఆర్జీసీ అనే రిలీజియస్ రాడికల్ మిలిటరీ గ్రూప్ ఇరాన్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. మీకు గుర్తుందా, రీసెంట్గా పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ మధ్య పీస్ డీల్ జరిగింది. ఈ పీస్ డీల్ ఇరాన్ గవర్నమెంట్ అఫీషియల్కి అండ్ అమెరికన్ అఫీషియల్కి మధ్య జరిగింది. కానీ ఇందులో ఐఆర్జీసీ లీడర్స్ని ఇన్వాల్వ్ చేయలేదు, వాళ్లకు వాల్యూ ఇవ్వలేదు.
కానీ వీళ్ళే ఇరాన్లో పవర్ఫుల్ ఆర్మీ, వీళ్ళ దగ్గరే మేజర్ వెపన్స్ ఉన్నాయి, వీళ్ళే మేజర్గా అమెరికా పైన మిసైల్స్ డ్రోన్స్ వేస్తున్నారు. అలాంటిది ఇంక్లూడ్ చేయకపోయేసరికి వీళ్ళు అక్కడి గవర్నమెంట్కి మరింత అగెన్స్ట్గా మారారు అనే సమాచారం ఉంది. ప్రజెంట్ ఇరాన్ ప్రెసిడెంట్ పజెస్కియన్, కానీ ఇతని మాటను ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఇతనికి ఆ దేశంలో పవర్స్ లేకుండా పోయాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీ చనిపోయిన తర్వాత అతని ప్లేస్లో తన కొడుకు మోస్తాబా ఖమీనీ పవర్లోకి వచ్చాడు. కానీ ఇతన్ని కూడా ఐఆర్జీసీ పూర్తిగా సుప్రీం లీడర్గా యాక్సెప్ట్ చేయట్లేదు అని తెలుస్తోంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదంతా ఓకే బ్రదర్, ఇంటర్నల్గా వాళ్ళకు గొడవలు ఉండొచ్చు, కానీ వీళ్ళు మన షిప్పుల పైన ఎందుకు దాడి చేశారు అని. ఈ దాడి ఐఆర్జీసీ కావాలనే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసింది. ఆ మెసేజ్ ఏమిటంటే ఇరాన్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది అక్కడి ప్రెసిడెంట్ ఆర్ గవర్నమెంట్ కాదు, ఐఆర్జీసీ అని. ఇండియాకు స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ నుంచి వెళ్ళవచ్చు అనే పర్మిషన్ ఇచ్చింది ఇరాన్ గవర్నమెంట్. అండ్ మన షిప్పుల పైన అమెరికన్ గవర్నమెంట్ కూడా ఎటువంటి దాడి చెయ్యదు. కానీ ఐఆర్జీసీ దాడి చేసి మా గవర్నమెంట్ పర్మిషన్కి మేము వాల్యూ ఇవ్వము, ప్రజెంట్ మేము పవర్లో ఉన్నాము అనే మెసేజ్ ఇస్తోంది. మొత్తంగా ఈ అటాక్ పక్కా ప్లాన్ ప్రకారం కావాలనే చేసింది. ఈ ఇరాన్ని మనం గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకు అంటే వీళ్ళు కాశ్మీర్ విషయంలో కాస్త పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటారు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా కాశ్మీర్లోని చాలామంది ముస్లింలు తమ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, డబ్బు అంతా విరాళంగా ఇస్తూ ఇరాన్కి హెల్ప్ చేసే ప్రయత్నం చేశారు. దానికి రెస్పాండ్ అవుతూ ఇరాన్ థ్యాంక్ యూ ఇండియా, కాశ్మీర్ పీపుల్స్ అంటూ ట్వీట్ చేసింది. కానీ కాశ్మీర్ని మీరు ఇండియాలో భాగంగా ఎలా చెబుతారు అంటూ పాకిస్తాన్ నుంచి ప్రెజర్ రాగానే ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. వీళ్ళు ఇప్పుడు కాశ్మీర్ ప్రజలకు థ్యాంక్ యూ చెబుతున్నారు, థ్యాంక్ యూ కాశ్మీర్ అని చెబుతున్నారు, కానీ కాశ్మీర్ని ఇండియా అని మాత్రం చెప్పట్లేదు. మన దేశ సోవర్నిటీని రెస్పెక్ట్ చేయని దేశాలకు మనం సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇక ఇప్పుడు ఈ అటాక్పై ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుందో మనం వేచి చూడాలి. క్లియర్గా ఇరాన్ గవర్నమెంట్ మొత్తాన్ని ఇప్పుడు ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తుంది. అలాగే ఆ దేశం మరో ఆఫ్ఘనిస్తాన్లా మారుతుంది అనిపిస్తుంది. ఇరాన్ కట్టర్ రాడికల్ దేశంలాగా మారుతుంది అనిపిస్తుంది. ఈ దేశం కూడా పాకిస్తాన్ లాగా ఉగ్రవాదుల హబ్గా ఫ్యూచర్లో మారబోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇండియా తన సపోర్ట్ని అమెరికాకు అందిస్తే మిగతా దేశాలు కూడా ఇరాన్కి అగెన్స్ట్గా మాట్లాడడం మొదలు పెడతాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియా దీనిపై ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది? మన షిప్పుల పైన దాడి చేసి వాటిని తిరిగి పంపించిన ఐఆర్జీసీని ఇండియా ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మనం ఈ యుద్ధంలో ఇరాన్కి న్యూట్రల్గా ఉండి సపోర్ట్ చేయడం రైటా లేదా? ఈ ఇన్సిడెంట్ తర్వాత యుద్ధం విషయంలో మన పొజిషన్ని మార్చడం బెటరా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో రాయండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీని లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకొని ఈ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.